మార్గనిర్దేశక రాళ్లను నెలకొల్పుడు, సంజ్ఞాస్తంభములను పాతుడు. నీవు వెళ్ళిపోయిన త్రోవను గుర్తింపుము, ఇశ్రాయేలు కన్య, నీవు మరలిరమ్ము. ఈ నీ నగరములకు మరలిరమ్ము. ఇర్మియా ప్రవక్త గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనము. తపస్సు కాల ధ్యానము 34వ రోజు. ఈరోజు సువిశేషము యోహాను సువార్త 11వ అధ్యాయము 45వ వచనం నుండి 57వ వచనం వరకు. ఈ సువిశేష భాగము యేసుక్రీస్తు లాజరును పునర్జీవితుడిని చేసిన తరువాత జరిగేటువంటి అంకం. 47వ వచనంలో ప్రధానార్చకులు పరిసయ్యులు సభను సమావేశపరిచి మనము ఏమి చేయుదము అని అనుకుంటూ ఉన్నారు. అంతగా వాళ్ళు సభను ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటి అంటే 45వ వచనంలో మరియమ్మతో కలిసి వచ్చి ఈ కార్యమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. ఇదే సమస్య. ఎందుకంటే లాజరును జీవంతో లేపే ముందు శిష్యులు ఆయనతో అంటారు, ప్రభు, ఆ ప్రాంతంలో ఇదివరకే మేము రాళ్లతో కొట్టాలని చూశారు కదా, అది చాలా ప్రమాదకరం, మరలా అక్కడికే వెళదాము అని ఎందుకు అంటూ ఉన్నారు అని శిష్యులు యేసుక్రీస్తుతో చెప్పటం మనం చూస్తున్నాం. అంటే ఇది యేసుక్రీస్తును నమ్మనటువంటి ప్రాంతం. ఆయన్ని తిరస్కరించేటువంటి వాళ్ళు, ఆయన్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, వాళ్ళలో కూడా విశ్వాసం కలగడానికి కారణం లాజరు యొక్క పునర్జీవనం. ఇది వాళ్ళకి సమస్య. 48వ వచనంలో వాళ్ళు మాట్లాడుకునే మాటలు చూడండి. మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసించురు. ప్రజలందరూ యేసుక్రీస్తుని విశ్వసించటమే వాళ్ళ సమస్య. ఈరోజు తరచుగా వినిపించేటువంటి ఒక పదం ఫాలోయింగ్ అనేటువంటి ఒక పదం. ఎక్కువగా సాధారణంగా మనకి ఈ మాట వినిపించేది సోషల్ మీడియాలో. ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, లేదంటే ఇతని వెనక చాలామంది ఉన్నారు, ఇతనికి ఫాలోయింగ్ ఎక్కువ. ఈ మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మనం న్యూస్ పేపర్లో చూసేటువంటి న్యూస్లో కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలోవర్లు లేరని ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, లేదా తనకంటే ఇంకా ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారనేటువంటి అసూయతో వాళ్ళ మీద దాడి చేయించి, లేదా వాళ్ళని ఎలా కూలద్రోయాలనేటువంటి పన్నాగాలు పన్నేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఒక ఈర్ష్యా ద్వేషాలు ఉన్నటువంటి స్థితిలోనే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు. మనము ఏమి చేయుదుము, ఏం చేయాలి ఇప్పుడు మనం అని యేసుక్రీస్తును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వ్యక్తి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు అంటే మనం ఏం చేస్తే వాళ్ళు మన దగ్గరకు తిరిగి వస్తున్నారు అనేది సమస్య తప్ప, వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో వాళ్ళ మీద దాడి చేయటం అనేది చాలా స్వార్థపూరితమైంది. అది మనిషిగా మనల్ని నీచంగా దిగజారుస్తుంది. ప్రజలందరూ యేసుక్రీస్తును నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు అని అంటే ముందు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మాలో ఏదైనా లోపం ఉందా, లేదా ఆయన్ని అనుసరిస్తున్నారు అని అంటే మేము కూడా ఆయన దగ్గర నేర్చుకునేది ఏమన్నా ఉంటుందా, అసలు అతను ఎవరు? ఈ ప్రశ్న వదిలేసి యేసుక్రీస్తును అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంఖ్య ముఖ్యం, ప్రజలందరూ వాళ్ళ చుట్టూ ఉండటం ముఖ్యం, అందరూ వాళ్ళని సంప్రదించడం అనేది వాళ్ళకు ముఖ్యం. ఇలాంటి తత్వం ఉన్నవాళ్ళు మన కుటుంబాల్లో కూడా ఉంటారు. కొంతమంది బంధువులు ఉంటారు, మనకేదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళను అడగలేదని అలుగుతారు. మనకి పరిష్కారం దొరుకుతుందా లేదా, ఎలా దొరికింది, దాని నుండి మనం ఎలా బయటపడ్డాం అనే దానికంటే కూడా మన సమస్యకి వాళ్ళు పరిష్కారం కాలేదు అనేది వాళ్ళని ఆందోళనకు గురి చేస్తుంది. ఇంకా ఎక్కువగా వేరే వాళ్ళు పరిష్కారం అవటం ఏంటి అనేది వాళ్ళు జీర్ణించుకోలేరు. ఇలాంటి తత్వాలు మనుషులు, కుటుంబాలు మాత్రమే కాదు, వ్యవస్థలకి, సంఘాలకి మధ్య కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మన సంఘంలో సంఖ్య తగ్గిపోతుంది అని, లేదా నా ఫాలోవర్స్, నన్ను అనుసరించే వాళ్ళు తగ్గిపోతున్నారు అనుకుంటే ఏం చేసైనా కానీ వాళ్ళను సంపాదించాలి, వాళ్ళను ఆకర్షించాలి అనేటువంటి తత్వం. ఈరోజు మనం సువిశేషంలో చూసే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులకి పూర్తి విరుద్ధంగా ఇంకో వ్యక్తి స్పందించారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 26వ వచనం. బప్తిస్మ యోహాను యొక్క శిష్యులు తన దగ్గరకు వచ్చి చెప్పే మాట, బోధకుడా, యోర్దాను నది ఆవలి తీరమున ఎవడు మీతో ఉండెనో, ఎవరిని గురించి మీరు సాక్ష్యం ఇచ్చితిరో ఆయన ఇప్పుడు జ్ఞానస్నానం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వెళుచున్నారు.
ఇక్కడ శిష్యులకి ఇదే సమస్యగా అనిపించింది. వాళ్ళకి బప్తిస్మ యోహాను చెప్పే సమాధానము, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు, పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత నుండి అతను చెప్పినట్లు చేయును, అతని స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందము పొందును, ఈ నా ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది. ఈ సత్యాన్ని బహుశా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు కూడా గ్రహించి ఉంటే బాగుండేది. దానికి బదులు వాళ్ళు ఎంచుకునేటువంటి పరిష్కారం, మార్గం ఏంటి అంటే ఈ సమస్యకి అందరూ చనిపోవటం కంటే ఒక వ్యక్తి వాళ్ళ కోసం చనిపోవటమే మేలు కదా అని. నైతిక శాస్త్రంలో దీన్ని ఎండ్ డస్ నాట్ జస్టిఫై ద మీన్స్ అని అంటారు. అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు మన ఉద్దేశం మంచిదైనంత మాత్రాన మనం ఎంచుకున్న మార్గం కూడా సరైనది కావాల్సిన అవసరం లేదు అని. ఉదాహరణగా, ఒక 10 మందికి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అనేది మంచి ఉద్దేశం. దానికోసం డబ్బున్న వాళ్ళ ఇళ్లలో నేను దొంగతనం చేస్తాను అని అంటే అది సరికాదు. మన ఉద్దేశము, మన మార్గము రెండూ కూడా సరైనవిగా ఉండాలి. కాకపోతే ఇక్కడ చమత్కారం ఏంటి అంటే, యోహాను గారు రాసేది, ఒకవేళ ఇలానే మనం వదిలిపెట్టేస్తే ప్రజలందరూ ఆయన్ని విశ్వసిస్తారు, అప్పుడు రోమీయులు వచ్చి మన పవిత్ర స్థలమును మన జాతిని రెండింటిని నాశనము చేసేదరు అని. వాళ్ళు యేసుక్రీస్తును సిలువ వేసినంత మాత్రాన యెరూషలేము నాశనాన్ని, రోమీయుల చేతిలో వాళ్ళ యొక్క నగరము ముట్టడిని వాళ్ళు అడ్డుకోలేకపోయారు. కానీ దేవుని చిత్తం ఎంత విచిత్రంగా పనిచేస్తుందంటే, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ యొక్క కపట బుద్ధితో వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో కూడా దేవుని చిత్తం ఎలా నెరవేరుతుందో యోహాను గారు ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నారు. ఈరోజు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనం కూడా మన దగ్గరకు ఎవరైనా రాలేదని బాధపడుతూ, అసూయపడుతూ, వాళ్ళను మన దగ్గరికి రప్పించుకోవడానికి ఏదైనా చేయటానికి 10 మంది మనల్ని అనుసరించటం కోసం తాపత్రయపడటం, దానికోసం మనం ఎంతకైనా దిగజారటం లాంటివి మనం కూడా చేస్తూ ఉంటే గమనించుకుందాం. రెండవది, మన ఉద్దేశం మంచిదైనంత మాత్రాన మనం చేసేటువంటి పని మంచిది కానాల్సిన అవసరం లేదు అనేది మనం గుర్తించాలి. మనం మంచి ఉద్దేశం కోసం చేసే ప్రతిదీ మనల్ని మంచివాళ్ళని చేయదు. మనం దానికోసం ఎంచుకునేటువంటి మార్గము, చేసే విధానం కూడా చాలా ముఖ్యమైనది. ఈరోజు మనం అర్పించేటటువంటి చిరుత్యాగము, మన ఇంటిని మనం ఎలాగో నీట్గా పెట్టుకుంటాం. మన ఇల్లు కాకుండా మన పరిధిలో లేని వాటిని కూడా పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి, మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఏదైనా చెత్త కానీ, లేదంటే బిస్కెట్ పేపర్ కవర్ కానీ, ఇట్లాంటివి దారి పొడవుతో మనకు కనిపిస్తూనే ఉంటాయి. అది మనకు సంబంధం లేనిది కాబట్టి దాన్ని మనం వదిలిపెడుతూ ఉంటాం. ఈ 2 రోజులు సాధ్యమైనంత వరకు మనకు కనిపించేటువంటి వస్తువుల్లో మనం చెయ్యవలసిన అవసరం లేనివి, మన పరిధిలోకి రానటువంటి వాటిని కూడా శుభ్రపరిచే ప్రయత్నం చేద్దాం. నిజానికి నా ఉద్దేశంలో ప్రతి క్రైస్తవ సంఘం కూడా తపస్సు కాలంలో శుక్రవారం రోజున దేవాలయానికి ముందు కానీ తర్వాత కానీ ఏదో ఒక సమయంలో శుభ్రంగా లేనటువంటి ఒక రోడ్డును ఎంచుకుని మనందరం కలిసి దాన్ని శుభ్రం చేయగలిగితే మన ప్రార్థన, మన విశ్వాసం అనేది కేవలం గుడికి మాత్రమే పరిమితం కాదు, సామాజిక బాధ్యత, సామాజిక సేవ కూడా అందులో భాగమే అని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి 2 రోజులు, ఈరోజు రేపు, కేవలం మన ఇంటిని మాత్రమే కాకుండా మన ఇంట్లో నుండి మనం బయటకు వస్తే మనకు చుట్టూ కనిపించేటువంటి పరిసర ప్రాంతాలు, మన ఇంటి ముందు ఉన్నటువంటి వీధి, వాటిని కూడా మనం శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేద్దాం. మొక్కలు పెరుగుతూ ఉండొచ్చు, లేదా చెత్త చెదారాన్ని డస్ట్బిన్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ వేరే వాళ్ళు పడేసి ఉండొచ్చు. ఇతరులు మనల్ని చూసి ఏమనుకుంటారు, నేనెందుకు చేయాలి, ఇది నా పని కాదు కదా, లేదా మున్సిపాలిటీ వాళ్ళు లేదంటే ఎవరో ఒకరు చూసుకుంటారు అనేటువంటి ఆలోచనతో మనం చేయగలిగేవి కూడా మనం చేయకుండా ఉంటున్నాం. ఈరోజు దీన్ని ఒక చిరు త్యాగంగా భావించి మన ఇంటి బయట కానీ, వీధిలో కానీ, మనం ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదైనా అశుభ్రంగా ఉంది అని కానీ, లేదంటే చెత్త ఏదైనా రోడ్డు మీద ఉందని అనుకుంటే దాన్ని తీసి డస్ట్బిన్లో వేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ప్రార్థన చేసేటువంటి ఉద్దేశం విశ్వాసం కోల్పోయిన వాళ్ళ కోసం. ఒక్కోసారి మనం కొంతమందిని కలుస్తూ ఉంటాం. అతను ఇదివరకు
గుడికి రోజూ వచ్చేవాడండి. మధ్యలో భార్యను కోల్పోయాడు. అప్పటి నుండి తను దేవాలయానికి రావటం మానేశాడు అని గాని, లేదా ప్రతిరోజు ఆవిడ జపమాలు చెప్తూ ఉండేవాళ్ళు. గుడికి ఎప్పుడూ ముందొస్తూ ఉండేవాళ్ళు. ఆవిడ మర్యాదల సభ్యురాలుగా ఉండేవాళ్ళు. భర్త చనిపోయిన తర్వాత లేదా కుటుంబంలో ఏదో అనర్థం జరిగిన తర్వాత దేవాలయానికి రావడం మానివేశారు అని, ఇటువంటి ఉదాహరణలు, ఇటువంటి వ్యక్తుల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. పాపం మనం వాళ్ళ మీద నింద వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు గుడికొస్తూ మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు కూడా జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఆ సమయాల్లో విశ్వాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, దేవాలయానికి వాళ్ళు ఎందుకు రావాలో, దేవుడు వాళ్ళకి ద్రోహం చేశాడనేటువంటి ఒక కోపంలో వాళ్ళు దేవాలయాన్ని విడిచిపెట్టుండొచ్చు. నాకు తెలిసినటువంటి కొంతమంది వాళ్ళు ఇలాంటి సమయాల్లో గుడి మానేసినప్పుడు సంఘం నుండి ఎవరూ వచ్చి పలకరించలేదనో, లేదంటే ఎందుకిట్లా ఉన్నారు, ఏం కాదు దేవుడున్నాడనేటువంటి ధైర్యం చెప్పే వ్యక్తులు ఎవరూ లేక, వాళ్ళు కొద్ది రోజులు మానేద్దాం అనుకున్న దాన్ని పూర్తిగా మన సంఘాన్ని లేదా అసలు గుడికే వెళ్లకుండా దేవుడు లేడు అనేటువంటి ఒక తిరస్కారంలో, కోపంలో, ఉక్రోషంలో బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చెయ్యాలి, వాళ్ళని మన గుడికి పిలవాలి అని అంటే దానికి దైవత్వం, విశ్వాసం ఇవన్నీ కావాలి. కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళని పలకరించడానికి మనిషి అయితే సరిపోదా? మానవత్వం చాలదా? కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు అటువంటి సమయాల్లో కూడా దేవునికి అంటిపెట్టుకుని జీవించడం అనేది అందరికీ సులభంగా రాదు. చాలా కష్టంగా ఉంటుంది. ఆ కష్టాన్ని దాటలేక దేవాలయాన్ని విడిచిపెట్టిన వాళ్ళందరి కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అది కేవలం మనం చూపించే సానుభూతి కాదు, వాళ్ళని మళ్ళా గుడికి రప్పించే ప్రయత్నం కాదు. వాళ్ళ పట్ల మనకున్నటువంటి బాధ్యత ఇది. వీళ్ళ కోసం ప్రార్థిస్తూనే చాలామంది ఇతరులు కూడా మన సంఘాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉపదేశులుగా పనిచేసి సంఘాన్ని వదిలిపెట్టి వేరే సంఘాలు స్థాపించుకున్న వాళ్ళు ఉన్నారు. గురువులుగా జీవించి, కన్యస్త్రీలుగా జీవించి, ఈ దైవాంకిత జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎక్స్ ప్రీస్ట్స్ అండ్ ఎక్స్ నన్స్గా జీవిస్తున్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళు తొందరపాటులో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉన్నారా లేదా అనేటువంటి దానికంటే కూడా వాళ్ళను మనం ప్రేమించటం మాత్రం మర్చిపోకూడదు. వాళ్ళ కోసం ప్రార్థన చేయటం మనం విడిచిపెట్టకూడదు. అటువంటి వాళ్ళందరి కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల సర్వేశ్వర, ఈనాటి వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వేలాది వందనములు. మా మానవ బలహీనతలో ప్రతి సమస్యకి మేమే పరిష్కారం కావాలి అని, అందరూ మమ్మల్ని సంప్రదించాలి, నా సలహా తీసుకోవాలి అనేటువంటి తత్వాలు మేము బ్రతుకుతూ ఉంటే దాన్ని విడిచిపెట్టగలిగేటువంటి త్యజింపును, తగ్గింపును మాకు దయచేయండి. 10 మందిని ఆకర్షించటం కోసం, 10 మంది మమ్మల్ని మెచ్చుకోవాలనేటువంటి తాపత్రయంతో ఒక్కోసారి నైతికంగా దిగజారిపోతూ ఉన్నాం ప్రభువా. దాన్ని జయించే కృపను మాకు దయచేయండి. చాలాసార్లు మేము చేసేటువంటి పనులను మేము ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ తప్పు చేయలేదని మమ్మల్ని మేము మోసం చేసుకోవడానికి మా ఉద్దేశాలని అడ్డుగా పెట్టుకుని, ఇది మంచి ఉద్దేశం కోసం చేశాను కాబట్టి ఇది తప్పు కాదు అని తప్పులను కూడా ఒప్పులుగా మేము దిద్దుతూ ఉన్నాం ప్రభువా. ఆ తత్వాన్ని మార్చుకునేటువంటి తగ్గింపును, పశ్చాత్తాప హృదయాన్ని మాకు ప్రసాదించండి. అలాగే ప్రభువా, ఈరోజు దేవాలయాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. తప్పిపోయిన ప్రతి గొర్రె పిల్లను వెతికి మందలోనికి తిరిగి తీసుకుని వచ్చే కాపరిగా ప్రభువా, మా అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి మీలాగా మేము కూడా మా సంఘాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజమైన ద్రాక్షావల్లి అయిన మిమ్మల్ని విడిచిపెట్టి దూరంగా జీవిస్తూ ఎండిపోయినటువంటి తీగల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. వాళ్ళు విశ్వాసాన్ని విడిచి వెళ్ళడానికి కారణం మాకు తెలియదు కానీ ప్రభువా, వాళ్ళను తిరిగి తీసుకుని వచ్చే కృప, వాళ్ళ జీవితంలో ప్రశాంతతను, విశ్వాసాన్ని, శాంతిని నింపే కృప మీకు మాత్రమే ఉందని మేము నమ్ముతున్నాం ప్రభువా. వారితో పాటు సేవకులుగా జీవించి, గురువులుగా, కన్యస్త్రీలుగా జీవించి, దైవాంకిత జీవితాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాళ్ళు అనుభవించేటువంటి అపరాధ భావన, వాళ్ళు చేసినటువంటి తప్పును వాళ్ళు గ్రహించినప్పటికీ
మార్చుకునేటువంటి సమయము, శక్తి వాళ్ళ చేతుల్లో లేకపోయినా ప్రభువా, వాళ్ళను మన్నించమని అడుగుతూ ఉన్నాం. మేము సిలువ వేసిన వారిని కూడా తండ్రి, వారేమి చేయుచున్నారో వారు ఎరుగరని చెప్పారు ప్రభువా. వీళ్ళందరినీ తండ్రి, విశ్వాసంలో వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా మీ దొడ్డికి చెందనటువంటి గొర్రెలుగా ప్రభువా, వారిని సంఘం యొక్క బిడ్డలుగా మేము పరిగణిస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. అమ్మ మరియ తల్లి, కేవలం యేసుక్రీస్తు మాత్రమే నీ కుమారుడిగా కాకుండా సిలువ చెంత యోహానును మీరు ఎలా స్వీకరించారో, విశ్వాసానికి దూరంగా శ్రమల వల్ల విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారందరినీ తిరిగి తీసుకుని వచ్చే ప్రార్థనా సాయంగా మా అందరికీ నీ జపమాల శక్తిని దయచేయమని ఈ మనవులన్నిటినీ మరియ తనయుడైన క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.